నా పేరు చైతన్య అండి, కొత్తపల్లి చైతన్య కుమార్. మేడ్చల్ మండలంలో, మేడ్చల్ జిల్లా, బేసికలీ హైదరాబాద్ దగ్గర. మాది గోశాల. ఐఎమ్ ఏ గోవింద్ బై ప్రొఫెషన్. ఓకే, నేను ఐ టేక్ కేర్ ఆఫ్ కౌస్ అండ్ ఇండిపెండెంట్ గోశాల ఒకటి చిన్నది నడుపుతున్నాను. ఇట్స్ ఈస్ అ ప్రాఫిటబుల్లీ రన్నింగ్ యూనిట్. ఓకే, ఈ రోజుల్లో ఎస్పెషలీ ఈ కాలంలో ఆవులు, పాడి పంటలో పాడి అనేది చాలా కష్టమైన విషయం అయిపోయింది. ఇప్పుడు ఆవులు మేపడం అనేది ఓన్లీ మీకు స్లోగా, ఇంకా రాబోయే కాలంలో మీరు కూడా వెళ్ళి జూ పార్క్లో ఎలాగైతే పశువులను చూస్తూ ఉన్నామో అలాగే ఆవుల్ని ఒక్కొక్క చోట వెళ్ళి గోశాలల్లో చూడాల్సిన పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, సో అలాంటి టైంలో వీ హ్యావ్ టేకన్ అప్ గోశాల యాజ్ అ ప్రొఫెషన్. గోశాల యాజ్ అ ప్రొఫెషన్గా తీసుకొని గోశాల ప్రాఫిటబుల్ ప్రొఫెషన్గా చేస్తున్నాను నేను. మేము పంచగవ్య ఉత్పత్తులు అవి తయారు చేస్తూ అట్ పార్ విత్ మార్కెట్. సో రేపు ఎవరన్నా పేరెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మాయిని ఈ ప్రొఫెషన్లో తీసుకోవాలి. దే హ్యావ్ టు గెట్ దర్ డాటర్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. పంచగవ్యకు సంబంధించింది, గోశాలకు సంబంధించింది. చూడండి, దెర్ ఈజ్ అ లాట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. ఈరోజు ఆవు పేడ తీసుకొని దాన్ని రాకెట్లో ఫ్యూయల్గా మార్చి జపాన్ పంపిస్తుంది, కానీ ఇండియాలో పంపించట్లేదు. ఇండియాలో బోల్డ్ అంత మనకు అవైలబిలిటీ ఉన్నా జపాన్ ఈస్ డూయింగ్ దాట్, అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ దాట్. మన దేశంలో చేస్తున్నాము, వీఆర్ డూయింగ్ ఎట్ ఎ వెరీ స్మాల్ లెవెల్స్. సో బేసికలీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాటికి రికగ్నిషన్ ఇప్పిస్తోంది. సో ఐ రియలీ థ్యాంక్ టు కనెక్ట్ ఫార్మా అండ్ ఎందుకంటే ఆవిడ ద్వారానే, శిల్ప గారి ద్వారానే ఈ ఒక ప్లాట్ఫామ్ అందరికి అందింది. సో దేర్ ఎఫర్ట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. అండ్ నాబార్డ్ సహకారంతో ఇది ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ప్రోగ్రామ్. మాది కామధేను గోశాల అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఇది ఓన్లీ కపిలవరణం ఆవులు పెట్టుకొని నేను ఒక గోశాల పెట్టాను. అండ్ దాంతో మేము డైలీ అబ్సల్యూట్ జీరో కెమికల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాము. పాలు, పెరుగుతో, కర్డ్ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్, 2 years షెల్ఫ్ లైఫ్తో అలా ఉంచేటట్టు. దెన్ సన్ స్క్రీన్, కాస్మెటిక్స్. బేసికలీ ఇప్పుడు మందులు కూడా మేము యాక్చువల్లీ నాడీ చూసి ముందు మందులు ఇచ్చేవాళ్ళం, బట్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ మూవ్డ్ ఇన్ టు కాస్మెటిక్స్. కాస్మెటిక్స్లో ఏంటంటే మీకు ప్రాఫిటబిలిటీ ఉంది. వీఆర్ దట్ వే వీఆర్ రన్నింగ్ ఎ గోశాల ప్రాఫిటబుల్లీ. అండ్ ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో వీఆర్ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రైస్. 90%, 95% రిపీట్ కస్టమర్ రేట్తో నడుస్తుంది. అండ్ ఐ కెన్ టెల్ యూ, మొత్తం గోశాల మేము ఇంకా ఫేస్బుక్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద ఇంకా రాలేదు. జస్ట్ బై మౌత్ పబ్లిసిటీ వీ హ్యావ్ అ వెరీ గుడ్ రిజల్ట్ అండ్ హెల్త్ పరంగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్ ఈవెన్ నౌ ఫర్ పీపుల్. ఎవరైనా వచ్చి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము కాదు, ముందు ఒక ఆవు పెంచేసి దీన్ని ఎలా, హౌ టు మేక్ ఇట్ సస్టైనబుల్ అని ముందు ఎవరైనా నా దగ్గర వస్తే నేను నేర్చుకోవాలి, చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది, ఆర్ యూ వర్కింగ్ విత్ అ కౌ? ఓకే, ఆవు అంటే ఆవుకు ఒక డెఫినేషన్ ఉంది. శబరి కక్షివాతో ఇతి గావో అనేది ఒక డెఫినేషన్. సో పర్సిస్టింగ్లీ ఆథెంటిక్ ఆర్ ఆథెంటికలీ పర్సిస్టెన్స్, ఆవు అర్థం అది. సో ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్, if you are being authentic persistently or if you are persistingly authentic, మీరు ఆవుతో ఉండడం, ఏం చేయడం అనేది యూ విల్ ఫైండ్ ద వే. ఇది అనుభవపూర్వకంగా చెప్పేది. ఇప్పుడు నేను ఏమేమి చేశాను అనేది లెక్కల పరంగా మాట్లాడతాను నార్మల్లీ. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, లెట్ us టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఏం చేసాము, ఇది చేస్తున్నాం, కష్టపడుతున్నాం అనేది ఎవరు పట్టించుకోరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఇస్ మీ బాటమ్ లైన్ ఏంది, what have you achieved? So achievement in terms of physical terms, physics, economics, civics, how you are society ki ela support chestunnamo, and fundamentally spiritual level lo, because understand goshala is a spiritual subject. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎకనామికల్ సబ్జెక్ట్ కాదు. మీరు ఏదో ఎకనామిక్స్ చేసేసి మేము ఏదో పెంచేస్తాము, గోశాలని ప్రాఫిటబుల్ చేసేస్తాం అన్నవాళ్ళు చాలా 95% జనాలు ఫెయిల్ అయిపోయారు, లేకపోతే దే ఆర్ ఫ్లోటింగ్. అండర్స్టాండ్ కౌ ఫ్రమ్ యువర్ లెవెల్
ఆవు అనేది మన లెవెల్లో అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ఒక స్పిరిచువల్ స్థాయిలో వెళ్తామో, హిందూ చైతన్యం అని మేము యాక్చువల్లీ ఒక కార్యక్రమం చేస్తున్నాము దీని పరంగానే. సో ద వర్డ్ హిందూ ఆల్సో హ్యాస్ అ డెఫినేషన్. హిందూ మీన్స్ వన్ హూ గివ్స్ అప్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్ ఇస్ కాల్డ్ హిందూ. ఇది డెఫినేషన్ ఆగమాల నుంచి తీసింది. సో ఈ పరంగా ఎవరైతే హీనభావాన్ని తర్వాత అశ్రద్ధని వదిలేయగలరో వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. ఇది శివుడు చెప్పిన డెఫినేషన్ పార్వతికి. ఫాలోయింగ్ దీస్ ఫుడ్ స్టెప్స్ ఇఫ్ యు ఆర్ గోయింగ్, మీకు గోశాల డెఫినెట్గా ప్రాఫిటబుల్లీ అండ్ పవర్ఫుల్నెస్ అనేది ఇస్తుంది. అదర్వైజ్ మీకు యూ విల్ బి ఫ్లోటింగ్. సో గెట్ ద రైట్ డెసిషన్, గెట్ ద రైట్ సజెషన్, తర్వాత గోశాలలో స్టార్ట్ చేయండి. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ a field with very bright future, and thanks for Connect to Farmer and NABARD ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.